నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. మొగుళ్లకు మూడిన ఏడాదిగా 2025 మారిపోయిందా? పెళ్లాల చేతుల్లో భర్తలు పిట్టల్లా రాలిపోతున్నారేంటి? ఒకరా ఇద్దరా? అక్కడ ఇక్కడ, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, ఎటు చూసినా సతీమణుల సంహారానికి భర్త శిఖామణుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొందరు భార్యల విలనిజం సీరియల్స్ ని మించిపోతుందా? విడిపోవడానికి విడాకులు చట్టాలున్నా, నచ్చిన వాణ్ణి చేసుకోవడానికి పెళ్లి చూపులు తంతున్నా, తీరా మూడు ముళ్ళు పడ్డాక పెనిమిటిల అంతు చూసే దారుణాలేంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. పెళ్లి పీటల నుంచే ఓ పెళ్లి కూతురు మర్డర్ని ప్లాన్ చేసింది. మరో నూతన వధువు కత్తిపోటు వేసి గుండెపోటుగా స్టోరీ చుట్టేసింది. షష్టి పూర్తి వయసులో ఇంకొక ఆంటీ అంకుల్ని ఆకాశ మార్గం పట్టించింది. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట భార్యలు హింస ఎదుర్కొంటున్నారు. పెళ్లాలను మొగుళ్లు దారుణంగా అంతమొందిస్తున్నారు. భర్తల చేతుల్లో భార్య చనిపోయిన వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య ఈ ట్రెండ్ కు బెండ్ తీస్తున్నారు కొందరు భార్యామణులు. హస్బెండ్ ప్రాణాలను బ్యాండ్ బాజా వాయిస్తున్నారు. కొత్తగా తలంబ్రాలు పడిన నూతన పెళ్లి కూతుళ్ల నుంచి పెళ్లై పిల్లలున్న ఆంటీల వరకు మొగుళ్లను పైకి పంపడంలో ఆరితేరిపోయారు. అర్ధాంగిగా జీవితంలోకి అడుగుపెట్టి అర్ధాంతరంగా పినిమిటిలను ఆకాశ మార్గం పట్టిస్తున్నారు. నూరేళ్లు కలిసి ఉండాలని మూడు ముళ్ళు వేయించుకుని మూడు మార్చుకుని ముప్పు తలపెట్టేస్తున్నారు. అగ్ని సాక్షిగా పెళ్లాడి అదే అగ్నికి ఆహుతి చేస్తున్నారు. గుండెలపై పసుపు తాడు మురిపెంగా గుర్తు చేస్తున్న ఉరితాడుకు భర్తను వేలాడదీస్తున్నారు. కాయా కష్టంతో భర్త తెచ్చిపెడుతున్న ఆహార పదార్థాలనే విషాహారంగా వడ్డించి కడతేరుస్తున్నారు. జీవితాంతం తోడుండే భర్తను కాదని దారిన పోయే దానయ్యల కోసం తెగించేస్తున్నారు. 2025 సంవత్సరం పెళ్లాల చేతుల్లో మొగుళ్ల ప్రాణాలు మూడిన సంవత్సరంగా మారిపోయింది. ఒకరా ఇద్దరా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భర్తల ప్రాణాలను పిట్టల్లా రాల్చేస్తున్నారు కొందరు భార్యామణులు. మేఘాలయ హనీమూన్ మర్డర్ ఈ హత్యల పరంపరలో ఒక భీభత్స భయానక తాజా సంఘటన మాత్రమే. ఉత్తరప్రదేశ్ బిజ్నూర్లో భర్తను చంపిన భార్య గుండెపోటు మరణంగా చిత్రీకరించేందుకు సినిమా కథలు అల్లింది. రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగి దీపక్ కుమార్ ను ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది భార్య శివాని. నవరాత్రి పూజ చేస్తుండగా హార్ట్అటాక్ తో చనిపోయాడని కుటుంబ సభ్యులకు కట్టుకథ వల్లెవేసింది. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో గుండెపోటు కాదని తేలిపోవడంతో భార్య కహాని బయటపడింది. భర్త చనిపోతే రైల్వే ఉద్యోగం తనకు వస్తుందన్న ఆలోచనతోనూ ఈ ఘాతుకానికి పాల్పడిందని విచారణలో తేలింది. ఇది మరో నేర నారీమణి కథ. ముచ్చటపడి మరీ పెళ్లి చేసుకుంది. తర్వాత ఎవడిపైనో మనసుపడి మంచి మనిషిని బలవంతంగా పైకి పంపింది. లవర్ తో కలిసి చంపి బైకు మీద ఏదో బట్టల సంచి తీసుకెళ్తున్నట్టు ప్రియుడితో మేఘాల్లో తేలిపోయింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేసింది. రాజస్థాన్ జైపూర్ లో జరిగిన ఘటన ఇది. ప్రేమించినోణ్ణి కాకుండా పెద్దలు చూసిన పెళ్లి కొడుకును ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? ఎవరు చంపమన్నారు? ఎవరు జైల్లో చిప్పకూడు తినమన్నారు? కుటుంబ సభ్యులను ఎదిరించే ధైర్యం లేదు, ఒప్పించే లౌక్యం లేదు. కనీసం మొగుడి కాళ్లు పట్టుకుని వదిలేయమన్నా వదిలేసేవాడు కదా. ప్రాణాలు తీయడం ఎందుకన్న ప్రశ్నలకు కటకటాల్లో కుమిలిపోతోంది. చంపేయొచ్చులే, ప్రియుడితో చెక్కేయొచ్చులే అన్న ధీమాతో పెళ్లి చేసుకుని అన్నంత పని చేసిన ఈ అమ్మడి గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. హనీమూన్ హర్రర్ మర్డర్ పేరుతో మేడం గురించి లోకమంతా కోడై కూస్తోంది. బెరుకుగా ఉండే కొత్త పెళ్లి కూతురి మదిలో ఇన్ని కిరాతక ఆలోచనలుంటాయా అంటూ అంతర్జాతీయంగానూ పతాక శీర్షికలెక్కింది. పేరు సోనం. ఇతని పేరు రాజా రఘువంశీ. మే 11న వీరికి పెళ్లైంది. మే 20న మేఘాలయ హనీమూన్ టూర్ తో విమానమెక్కారు. మే 22న షిల్లాంగ్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజిలోని లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారు. మే 23న మావ్లా ఖియాత్ ఈస్ట్ కాశీ హిల్స్ లో ఒక గైడ్ ను కూడా మాట్లాడుకున్నారు. అయితే షిపారా హోమ్ స్టే నుంచి మావ్లా ఖియత్ విలేజ్ కు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గైడ్ లేడు. సోహ్రా అంటే చిరపుంజిలో వారు మిస్ అయ్యారు. అక్కడే వదిలేసి వెళ్లిన స్కూటీ మాత్రం ఉంది. స్థానికుల సహకారంతో ఎంతగానో సెర్చ్ చేసినా జాడ దొరకలేదు. అంటే మే 23న కపుల్ మిస్ అయ్యారు. జూన్ 2న వైసా డోంగ్ పాల్స్ దగ్గర కుళ్లిపోయిన స్థితిలో రాజా రఘువంశీ మృతదేహం కనపడింది. భార్య సోనం మాత్రం లేదు. ప్రియుడితో పాటు మరో ముగ్గురితో కలిసి చంపేసింది. అంతా తెలిసిపోయింది. ఎంత పారిపోయినా దొరక్క తప్పదని తెలిసి జూన్ 9న మాజీపూర్ లో సరెండర్ అయింది. సోనం గుప్తాకు వివాహానికి ముందే తమ ఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేసే రాజ్ కుష్వాహాతో ప్రేమ వ్యవహారం నడిచింది. ఎలాగైనా కొత్త పెళ్లి కొడుకును లేపేసి ఎవరికీ తెలియని రాష్ట్రానికి వెళ్లి బతకాలని అనుకున్నారు. పెద్ద మొత్తంలో సుపారీ గ్యాంగ్ కు డబ్బులిచ్చారు. నిజానికి కొత్త జంట అస్సాంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లడానికి మాత్రమే ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడికి వెళ్లాక షిల్లాంగ్ వెళ్దామని సడన్ ప్లాన్ చేసింది సోనం. గౌహతిలో మారణాయుధాలు కూడా కొనుగోలు చేశారు. హనీమూన్ కు మేఘాలయనే ఎంచుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.
అక్కడైతే జనాలు తక్కువ, కొండలు కోనల్లో మనుషులు ఉండరు. కాలు జారి పడిపోయాడనో, ఆత్మహత్య చేసుకున్నాడనో, దోపిడీ దొంగలు చంపేశారనో చెప్పొచ్చని సోనం గట్టిగానే స్కెచ్ వేసింది. 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు వేసుకోవాలని కొత్త పెళ్లికొడుకి సలహా ఇవ్వడం కూడా అందులో భాగమే. సుపారీ గ్యాంగ్ కు 10 లక్షలు ఇస్తామని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. రాజును హత్య చేస్తే ఇటు తను ప్రియుడితో పరారు కావచ్చు, అటు సుపారీ గ్యాంగ్ కు 10 లక్షల నగలు ఇవ్వొచ్చని లెక్కలేసింది సోనం. పెళ్లికొడుకు రాజా రఘువంశీ లక్షణంగా ఉన్నాడు. ప్రియుడు రాజ్ కుష్వాహా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. సోనం క్రిమినల్ బుద్ధే కాదు, ఆమె టేస్ట్ వరెస్ట్ గా ఉందని అనుకోవాల్సిన పని లేదు. అతడు నచ్చాడు, ప్రేమించింది. ఈ డెకాయిట్ నెంబర్ 1 నే పెళ్లి చేసుకుని ఉంటే కనీసం రాజా రఘువంశీ ప్రాణమైనా దక్కేది. తమ కూతురు అతిలోక సుందరి, అమాయక నారీమణి అంటూ సిబిఐ విచారణ కోరుతున్న సోనం తల్లిదండ్రులకు తమ గారాల బిడ్డ లవ్ స్టోరీ తెలియదంటే చెవిలో క్యాలీఫ్లవర్ ఉన్నట్టే. రాజా కుష్వాహాతో పెళ్లికి వీరు అంగీకరించలేదు. ఎవడో ఒకడు దొరక్కపోతాడా, వానికి అంటగట్టకపోతామా అని వెతికి మరీ రాజా రఘువంశీని పట్టారు. కూతురికి బలిచ్చారు. రాజా రఘువంశీని చంపిన పాపం సోనం తల్లిదండ్రులది కూడా. ఆస్తి అంతస్తులు కులగోత్రాలు పక్కన పెట్టి పెళ్లి ఇష్టం ఉందో లేదో తమ గారాల సుపుత్రికను అడిగి ఉంటే రాజా రఘువంశీ ప్రాణం పోయేది కాదు. కానీ అన్ని దాచిపెట్టి పాపం రఘువంశీ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చారు. పెళ్లికి ముందు 1-2 సార్లు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలన్నది కూడా మేఘాలయ హనీమూన్ ఉదంతం చెబుతోంది. మనోవ్యాధికి మందు లేదు, మాకు లేదు. మానసిక చైతన్యం తప్ప పరిష్కారమే లేదు. కానీ భార్యామణుల్లో చాలా మంది స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అసలు స్కిజోఫ్రెనియా అంటే ఏంటి? ఈ ప్రాబ్లం ఉన్నవారు వింత వింతగా ప్రవర్తిస్తారా? ఏకంగా హత్యకు రెచ్చిపోతారా? కర్ణాటకలో మాజీ డీజీపీ భార్య ఇలాగే తన భర్తను చంపేసిందా? లేదంటే సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రచారం చేసుకుందా? కంచంలో చేపల పులుసు వడ్డించినట్లే వడ్డించి భర్త కంఠంలో ఊపిరిని ఆపేసిన మరో ఇల్లాలి కథ ఇది. కొసరు అంటూనే మొగుడి ప్రాణాన్ని తీసేసింది. ఇప్పుడే వస్తానని వంటింట్లోకి వెళ్లి మారణాయుధంతో తిరిగొచ్చి మట్టు పెట్టేసింది. ఏకంగా మాజీ డీజీపీనే చంపేసింది భార్య. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ హత్య కొన్ని రోజుల క్రితం సంచలనం సృష్టించింది. బయటి ప్రపంచాన్ని ఎంత శాసించినా ఇంట్లో మాత్రం భార్య ముందు కనీసం శ్వాసించలేకపోయాడు. అసాంఘిక శక్తుల ముప్పును పసిగట్టి పాలకుల ప్రాణాలు కాపాడినా ఇంట్లోనే భార్య రూపంలో తిష్టవేసిన ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయాడు. ఆయుధాలతో ఆడుకున్న పక్కలో బల్లాన్ని మాత్రం ఎదుర్కోలేకపోయాడు. రచ్చ గెలిచినా ఇంట్లోని రాకాసి చేతిలో చచ్చిపోయాడు. పోలీసుగా ఎంత కఠిన సాధనతో రాటుదేలినా పెళ్లామనే పిశాచాన్ని ఫేస్ చేయలేకపోయాడు. పోలీసు అధికారిగా ఎంతమంది రౌడీలను చితగ్గొట్టినా వైఫ్ పిచ్చ కొట్టుడుని తప్పించుకోలేకపోయాడు. ఎందరు డాన్ల గుండెల్లో అలజడి రేపినా పెళ్లామనే డెవిల్ కు బెంబేలెత్తిపోయాడు. డీజీపీగా రాష్ట్ర స్థాయిలో అరాచక ముఠాల వెన్నులో వణుకు పుట్టించిన పెళ్లాం వెన్నుపోటుకు బలైపోయాడు. ఈమె గారు మేఘాలయ సోనం మాదిరి కొత్త పెళ్లి కూతురేం కాదు. పెళ్లిడుకొచ్చిన పిల్లలున్న పెద్దావిడే. రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉన్న భర్తతో హాయిగా బతకాల్సింది పోయి బతుకే లేకుండా చేసింది. ఆస్తుల గురించి గొడవలు పడేది. కొంత ఆస్తిని బంధువుల్లో ఒకరికి రాసిచ్చాడని భర్తపై రగిలిపోయింది భార్య పల్లవి. అంతేకాదు మిగతా ఆస్తి మొత్తం కొడుకు కార్తీక్ కు రాసిచ్చేయడానికి సిద్ధమయ్యాడని భార్య ఆరోపించింది. తనకు తన కూతురుకు ఆస్తిలో చిల్లి గవ్వ దక్కకుండా కుట్ర చేస్తున్నాడని ఆమె ప్రధాన ఆరోపణ. ఇలాగైతే తాము రోడ్డున పడతామని భావించిన పల్లవి ఆయనను చంపేందుకు కుట్ర చేసింది. 100 ఏళ్ల పగ ఉన్నట్టుగా భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ముందుగా కళ్లలో కారం కొట్టింది. 10 నుంచి 15 సార్లు ఓంప్రకాశ్ ను కత్తితో పొడిచింది. తల్లి ఇంత దారుణానికి తెగబడుతున్నా పక్కనే ఉన్న కూతురు కృతి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయింది. చంపు అన్నట్టుగా తల్లిని మరింత ఉసిగొల్పింది. చంపిన తర్వాత కూడా చాలా నాటకాలాడింది. కళ్లలో కారం కొట్టడమే కాదు, అదే కారాన్ని ఆధారాలను చెరిపేసేందుకు వాడింది. ఆనవాళ్లేవి చిక్కకుండా జాగ్రత్త పడాలని ప్లాన్ వేసింది. ఆయనను పొడిచి చంపి ఆ తర్వాత తన ఫ్రెండ్ మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు కాల్ చేసింది. ఆ రాక్షసుడిని చంపేశానని చెప్పింది. ఈ విషయాలను స్వయంగా పోలీసులే వెల్లడించారు. ఇంట్లోని గొడవలను వీధిలోకి తెచ్చిన భార్య పల్లవి హత్యకు కొన్ని రోజుల ముందు వాట్సాప్ గ్రూపుల్లో అరిచి గోలపెట్టింది. పోలీసు ఫ్యామిలీ గ్రూపుల్లో భర్తకు వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టింది. అత్యంత అధునాతనమైన తుపాకులతో తన భర్త ఇంట్లో తిరుగుతున్నాడని, తనకు తన కుమార్తెకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టుల మీద పోస్టులు పెట్టింది. ఇది జరిగిన కాసేపటికే శవమై తేలాడు మాజీ డీజీపీ. ఆత్మరక్షణ కోసమే భర్తను చంపానన్న భావన కలిగించేందుకే భర్త నుంచి ప్రాణహాని ఉందని కలరింగిచ్చిందా అనే సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. హత్య కూడా ఒక పథకం ప్రకారమే కానిచ్చేసింది. మర్డర్ కు ముందు భర్త ఓంప్రకాశ్ కోసం చేపల కూర వండింది. ఒకటి కాదు 2 రకాల ఫిష్లను వండి వార్చింది. భర్త
కంచంలో కొసరి కొసరి వడ్డించింది కూడా. కానీ అంతలోనే ఏమైందో ఏమో, ఇద్దరి మధ్య మాటా పెరిగింది. భోంచేస్తూనే భార్యను ఓంప్రకాష్ తిడుతుంటే వడ్డిస్తూనే శాపనార్థాలు పెట్టింది భార్య పల్లవి. ఇంతలోనే కిచెన్ లోకి వెళ్ళింది. కారం తెచ్చింది. చేపల కూరను ఇష్టంగా తింటున్న భర్త ముఖంపైకి కారం పొడి చల్లింది. వెంటనే కత్తితో పొడిచింది. విచక్షణారహితంగా లెక్కలేనన్ని సార్లు పొడిచింది. అక్కడికక్కడే రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచాడు మాజీ డీజీపీ. ఓంప్రకాష్ కొడుకు కార్తీక్ ప్రకాష్ తల్లి సోదరిపైనే అనుమానాలు వ్యక్తం చేశాడు. వారిద్దరే తండ్రిని చంపారని ఆరోపించాడు. స్వయంగా తన తల్లి పల్లవి తండ్రిని చంపుతానని ఎన్నోసార్లు బెదిరించిందని చెప్పాడు. కొడుకు ఫిర్యాదు మేరకు పల్లవి కృతిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. తానే చంపినట్టు విచారణలో అంగీకరించింది పల్లవి. ఘటనా స్థలంలో పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్తను పొడిచి చంపిన భార్య ఐ హావ్ ఫినిష్డ్ మాన్స్టర్ అని ఒక మాజీ డీజీపీకి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. బీహార్ రాష్ట్రంలోని చంపారణ్కు చెందిన ఓంప్రకాష్ 1981 బ్యాచ్ ఐపీఎస్. ఆయన కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హరపనహళ్లిలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్మంగళూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అగ్నిమాపక సేవల డీఐజీ, సిఐడి ఐజీపీ వంటి కీలక పదవులు నిర్వహించారు. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా పదోన్నతి పొందారు. 2017లో పదవి విరమణ చేశారు. చివరికి భార్య కిరాతకానికి బలయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ భార్య ఘాతుకం దేశాన్నే నివ్వెరపరిచేలా చేసింది. భర్తను దారుణంగా చంపి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆమె ఆడిన నాటకం ఈమెది బుర్రనా, క్రైమ్ ఐడియాల కార్ఖానానా అనే డౌట్ వచ్చేలా చేస్తోంది. కాన్పూర్ బిత్తూర్లోని ధ్రువ్లో అబిద్, షబానా భార్యాభర్తలు. కానీ భార్య షబానాకు మాత్రం రెహాన్ అనే వ్యక్తితో ఇల్లీగల్ ఎఫైర్ ఉంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య రోజు గొడవ జరిగేది. తప్పుటడుగులు ఎందుకు వేశావని, మరోసారి ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకోరని భార్యను చాలాసార్లు బెదిరించాడు భర్త అబిద్. అయితే షబానా తీరు మారలేదు. చాటుమాటు వ్యవహారాలను మరింత రెచ్చిపోయి కొనసాగించింది. భర్తనే లేకుండా చేస్తే తమకు అడ్డు అదుపు ఉండదని ప్రియుడితో చర్చోపచర్చలు చేసింది. తన భర్త చనిపోయాడంటూ అరుపులు కేకలు వేసింది షబానా. పక్కనే ఉండే తన సోదరుడు సలీం దగ్గరికెళ్లి అబిద్ ఇక లేడని గొల్లుమంది. వయాగ్రా టాబ్లెట్లు అధిక మొత్తంలో తీసుకోవడంతో చనిపోయాడని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. సెక్స్ సామర్థ్యం పెంచే వయాగ్రా టాబ్లెట్లు ఎందుకు వేసుకున్నాడు, ఏకంగా 8 టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమేంటని మాట్లాడుకున్నారు. అయితే అసలు విషయం తర్వాత తెలిసి స్టన్ అయ్యారు. వయాగ్రా టాబ్లెట్ల ఎఫెక్ట్ తో బావ చనిపోయాడని అందరూ మాట్లాడుకుంటున్నా తన అక్క తీరుపై అనుమానం వ్యక్తం చేశాడు తమ్ముడు సలీం. దీంతో పాటు అబిద్ మెడపై గాయాలున్నాయని గుర్తించారు. గొంతు చుట్టూ ఉరి బిగించిన ఆ గీతలేంటని ప్రశ్నించాడు. ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది షబానా. ఒక్క అనుమానాన్ని కూడా నివృత్తి చేయలేకపోయింది. అందరిలోనూ డౌట్స్ పెరిగిపోయాయి. విచారణలో నిజాలన్నీ కక్కేసింది షబానా. నిత్యం తన భర్తతో గొడవ జరిగేదని, దీంతో తన ప్రియుడి రెహాన్ తో కలిసి హత్యకు కుట్ర చేశామని అంగీకరించింది. తన భర్త ఇంట్లో పడుకుని ఉండగా రెహాన్ ను, అతని ఫ్రెండ్ వికాస్ ను రహస్యంగా ఇంట్లోకి రానిచ్చానని చెప్పింది. ముగ్గురు కలిసి అబిద్ ను చంపేశారు. గొంతు నులిమి మర్డర్ చేశారు. రెహాన్ అదే పనిగా ఇంటికి వస్తుండటంతో అక్కపై అనుమానం పెరిగిందని సలీం చెప్పాడు. షబానాకు ఏడాది క్రితం ఫేస్బుక్ లో పరిచయమయ్యాడు రెహాన్. ఢిల్లీలో అతను ఆటో డ్రైవర్. అనుకోకుండా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఇంట్లో నిత్యం గొడవలతో దగ్గరయ్యారు. రోజు రోజుకు రిలేషన్ పెరిగింది. ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ తో భర్తతో ఘర్షణ జరుగుతుండటంతో ఏకంగా భర్తనే లేకుండా చేయాలని భావించింది షబానా. వికాస్ అనే మరో వ్యక్తి సాయం తీసుకున్నాడు రెహాన్. వికాస్ కు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడంతో 20,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది షబానా. ఒకరోజు ఇద్దరిని పిలిచింది. ముగ్గురు కలిసి అబిద్ ను హత్య చేశారు. కానీ కన్నింగ్ కహానీలు ఎంత వండి వార్చినా నిజాలను దాచలేకపోయింది. కొంతమంది భార్యల కిల్లర్ కహానీలు అంతుచిక్కడం లేదు. వారికి అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో కూడా ఎవ్వరి బుర్రకి అందడం లేదు. ఉత్తరప్రదేశ్ మీరట్లోనూ హస్బెండ్ పాలిట నైఫ్ గా మారింది ఓ వైఫ్. పచ్చని సంసారంలో పతి పత్ని ఔర్ చిచ్చు రాజేయడం పెరిగిపోయిందా? మంచి భర్త, ఉద్యోగం, ముత్యం లాంటి పాప, సాఫీగా సాగిపోయే సంసారం. ఒక సగటు ఇల్లాలికి ఇంతకంటే ఏం కావాలి? కానీ మీరట్లోని ఓ భార్య అంతకు మించి ఇంకేదో కావాలనుకుంది. లైఫ్ లో కిక్ కోసం ఎక్స్ట్రా డోస్ తో దారి తప్పింది. డ్రగ్స్ పిచ్చితో భర్తపైనే డెడ్లీ స్కెచ్ వేసింది. నిన్ను మించిన అందగత్తే భూమి మీద పుట్టలేదు, పుట్టబోదు అన్న ప్రియుడి పొగడ్తలకు పొంగిపోయి కట్టుకున్న వాణ్ణి కాటికి సాగనంపింది. సినిమా ఛాన్సుల కోసం ప్రియుడితో కలిసి మొగుడిని చంపేసింది. అయితే అందుకు ఆమె ప్రియుడు వేసిన స్కెచ్, హిమాచల్ ప్రదేశ్ టూర్ ప్లాన్, మధ్యలో డ్రమ్ము, సిమెంట్ ప్రణాళిక అచ్చం సినిమాను తలపించింది. మీరట్లో ఓ ఇల్లాలి సినిమా పిచ్చి మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో వెలుగు చూసిన ఘటన ఇది. మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ ను భార్య ముస్కాన్ రస్తోగి హత్య చేసింది. ప్రియుడితో కలిసి పగడ్బందీ ప్రణాళికతో పైలోకాలకు పంపించింది. భర్తను చంపేందుకు తన పాత లవర్ తో కలిసి ఆమె వేసిన ప్లాన్, అప్లై చేసిన విధానం, చంపిన తర్వాత ఆమె వ్యవహరించిన తీరు నర మానవుని ఊహకు అందదు. ఉత్తరప్రదేశ్ మీరట్ కు చెందిన సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీ అధికారి. మంచి ఉద్యోగం, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. సౌరభ్ రాజ్పుత్ ముస్కోన్ రస్తోగీలది ప్రేమ వివాహమే. చాలా కాలం పాటు లవ్ చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి 2016లో మ్యారేజ్ చేసుకున్నారు. 2019లో వారికి ఒక పాప పుట్టింది. నేవీలో ఉద్యోగం కావడంతో భర్త సౌరభ్ ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం వివిధ ప్రదేశాలకు వెళ్లేవాడు. విధి నిర్వహణలో ఇలాంటివన్నీ మామూలేనని భావించాల్సిన ముస్కాన్ నిత్యం గొడవ పడేది. భార్య పోరు భరించలేక చివరికి మర్చెంట్ నేవీలో ఉద్యోగాన్ని వదిలేశాడు సౌరభ్ రాజ్పుత్. తల్లిదండ్రులు వారించినా భార్య పాపతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తప్పదని వాదించాడు. అప్పటి వరకు అత్తామామలతో ఉమ్మడి కుటుంబంలోనే ఉండేవారు. దీంతో అత్తామామల బాధ్యతలు తప్పించుకునేందుకు గొడవలు సృష్టించింది. వేరు కాపురం పెడితే తప్ప నీతో ఉండనని తెగేసి చెప్పింది. దీంతో చేసేదేం లేక భార్య కోసం మరో ఇంటికి మకాం మార్చాడు. కుమార్తె బర్త్డే వేడుకలే సాక్షిగా భర్త మర్డర్ కు ప్లాన్ చేసింది. కుమార్తె బర్త్డే కోసమని వచ్చిన సౌరవ్ మరో ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు మొదట వెళ్లాడు. అక్కడ తన తల్లి చేసిన ఒక వంటకాన్ని వెంట తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఇచ్చిన పదార్థాన్ని వేడి చేయమని భార్యకు చెప్పాడు. అంతకు ముందు రోజు భర్తతో ఫుల్ డాన్స్ చేసిన భార్య ఇక అతన్ని హత్య చేసేందుకు ఇదే సరైన సమయమని భావించింది. అతను వేడి చేసి ఇవ్వాలని ఇచ్చిన ఆహార పదార్థం వేడి చేస్తున్న క్రమంలో అందులో మత్తు పదార్థాలు కలిపింది భార్య ముస్కాన్. వైఫ్ ఇచ్చిన పదార్థాన్ని తిన్న సౌరభ్ స్పృహ కోల్పోయాడు. పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా సౌరభ్ ను పైకి పంపాలని డిసైడ్ అయిన ముస్కాన్ అప్పటికే దగ్గరలో ఉన్న ప్రియుణ్ణి ఇంట్లోకి రావాలని చెప్పింది. ఏమాత్రం స్పృహలో లేకుండా పూర్తిగా మత్తులో ఉన్న భర్త సౌరభ్ ను ప్రియుడితో కలిసి దారుణంగా చంపింది భార్య ముస్కాన్. ఇద్దరూ కలిసి కత్తితో పొడిచి హత్య చేశారు. అక్కడితో ఆగలేదు భార్య. చంపినట్లు ఆనవాళ్లు లేకుండా చేయాలన్న తన ప్రీ ప్లాన్ లో భాగంగా భర్త డెడ్ బాడీని బాత్రూమ్ లోకి లాక్కెళ్లి 15 ముక్కలుగా నరికింది. శరీర భాగాలను మీరట్ నలుదిక్కులా నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేయాలని అనుకున్నారు. కానీ అలా పడేసే టైంలో జనాల దృష్టిలో పడే అవకాశం ఉందని సీసీ కెమెరాల్లో కనపడతామని ఆలోచించారు. దీంతో మృతదేహాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దామని భావించిన ముస్కాన్ మొండాన్ని బెడ్ బాక్స్ లో పెట్టి రాత్రి ఆ బెడ్ పైనే ప్రియుడితో సరస కార్యకలాపాలు కొనసాగించింది. తెల్లారిన తర్వాత మార్కెట్ లో ప్లాస్టిక్ డ్రమ్ము కొనుగోలు చేశారు. దాంతో పాటు సిమెంటు, ఇసుకను కూడా ప్రియుడు తీసుకొచ్చాడు. డ్రమ్ములో సౌరభ్ మృతదేహాన్ని వేశారు. దుర్వాసన రాకుండా, శరీర భాగాలు కనపడకుండా చెత్తా చెదారం కూడా అందులో వేసి సిమెంట్ కాంక్రీట్ తో కప్పేశారు. డ్రమ్ము గట్టిపడిన తర్వాత తీసుకెళ్లి శివారు ప్రాంతంలోని నదిలో పడేశారు. డెడ్ బాడీని డ్రమ్ములో వేసిన వీరు దాన్ని ఎక్కడో పడేశామని సంతోషించారు. ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్ లో చివరి పాయింట్ ను అమలు చేశారు. లండన్ నుంచి వచ్చిన భర్త ఎక్కడికెళ్లాడు, కనిపించడం లేదని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే హిల్ స్టేషన్ కు వెళ్లాడని అబద్ధం చెప్పింది. ఆ అబద్ధాన్ని నిజం చేయాలని భర్త ఫోన్ ను తీసుకుని హిమాచల్ ప్రదేశ్ వెళ్ళింది. భర్తే స్వయంగా హిమాచల్ టూర్ కు వెళ్లినట్లుగా అందరినీ నమ్మించేలా ఈ ఐడియా వేసింది. అక్కడ పర్యాటక ప్రదేశాల ఫోటోలు తీస్తూ అత్తామామలు, తల్లిదండ్రులకు వాటిని వాట్సాప్ చేసేది. అనేక ఫోటోలతో స్టేటస్ పెట్టేది. ఒకవైపు ప్రియుడితో సరదాగా తిరుగుతూ మరోవైపు భర్త ఫోన్ తో ఖాళీ ప్రదేశాలను ఫోటోలు తీస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నానని అనుకుంది. వాట్సాప్ స్టేటస్ లను చూసి తమ కొడుకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు ఫోన్ చేసేవారు. కానీ ఆమె మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు. దీంతో అనుమానం వచ్చిన సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్కాన్ ను, ఆమె ప్రియుడు సాహిల్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నిజం ఒప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మేఘాలయ సోనమే కాదు, ఎందెందు వెతికినా అలాంటి కిరాతక కాంతలు అందందే కలరు. మేఘాలయలో భర్తను చంపేసిన సోనం హనీమూన్ ప్లాన్ చేసింది. బిజ్నూర్లో శివాని అనే లేడీ భర్త రైల్వే ఉద్యోగం కోసం, ప్రియుడితో జల్సాల కోసం మొగుడిని జీవితాన్ని కాలరాసింది. జైపూర్లో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు హస్బెండ్ ను లేకుండా చేసింది. కర్ణాటకలో ఏకంగా మాజీ డీజీపీనే భార్య చేతిలో బలయ్యాడు. ప్రియుడి కోసమో ఆస్తి కోసమో ఇలా భర్తలను కాటికి పంపించేస్తున్నారు. చంపక ముందు, చంపిన తర్వాత వీరు ఆడుతున్న ఆటలు మరింత దారుణం. ఇలాంటి చావు తెలివితేటలు కొందరు ఆడవారిలో మితిమీరిపోయాయి. ఆకాశమే హద్దుగా విస్తుపోయే ఆలోచనలు పరాకాష్ఠకు చేరాయి. కష్టాల్లో, బాధల్లో భర్తకు అండగా ఉండాల్సిన కొందరు భార్యామణుల దండగమారి ఉపాయాలు శృతి మించిపోతున్నాయి. ఒక్కో ఇల్లాలి క్రిమినల్ ఐడియాలు చూస్తుంటే సూపర్ కంప్యూటర్ కూడా పనికిరాదేమోననే డౌట్స్ వస్తున్నాయని నెటిజన్లు నిర్వేదపు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిని చూసి భార్యా బాధితులు పెళ్లాలా పిశాచాలా అంటూ గొంతులు చించుకుంటున్నారు. భార్యామణుల ఇంటర్నేషనల్ రేంజ్ క్రిమినల్ పన్నాగాలు విని పెళ్లి కాని ప్రసాదులు వామ్మో అంటున్నారు. జీవితాంతం బ్రహ్మచారిలా ఉన్నా పర్లేదు, భార్యామణుల
ప్రేమికులకు బలి కారాదని కంగారు పడుతున్నారు. అలాగని సతీమణులందరూ కిల్లర్స్ అని కాదు. కిరాతక భర్తల సంఖ్య స్టాక్ మార్కెట్ అంకెల్లా ఎప్పుడో నింగిని తాకింది. అయితే సమానత్వం కోసం పోరాడే భార్యామణులు నేరాల్లోనూ మగాళ్లతో సమానత్వం కోరుకుంటున్నారా అనేలా ఈ మధ్య జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. మేఘాలయ సోనం హనీమూన్ మర్డర్ అయినా, మీరట్ హత్య అయినా చెబుతోంది ఒక్కటే: పెళ్లికి ముందు అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా వారి ఇష్టాలను అడగాలి, గౌరవించాలి. ప్రేమించినోళ్లు ఉంటే వారినే కట్టబెట్టాలి. పెళ్లైన తర్వాత దారి తప్పితే విడాకులు తీసుకుని బోను నుంచి బయటపడాలి. లేదంటే మేఘాలయ సోనంలా హనీమూన్ హర్రర్లా మారే ప్రమాదముందని జరుగుతున్న ఘటనలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.